ఇవాళ అంత దారుణంగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు అట్లా అయిపోయింది నా పరిస్థితి ఇవాళ. ఇంట్లో గ్యాస్ ఏమో లీక్ అవుతుంది. ఆ లీక్ అయిన గ్యాస్ మీద వంట చేయాలంటే భయం అవుతుంది. అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద వంట స్టార్ట్ చేసిన. కట్టెల పొయ్యి మీద వంట ఏమో కానీ నా పిల్లల గోలే ఎక్కువైపోయింది. నేనేమో బయటకు వచ్చి వంట చేయడం, ఇంట్లో ఏమో పిల్లలు ఏడు. మటన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం కూడక పొడి అన్ని వేసిన తర్వాత ఉప్పు వేద్దామంటే ఇంట్లో ఉప్పు అయిపోయింది. అప్పటికే 6 అవుతుంది. సర్లే అని షాప్కి పంపించే ఒక అబ్బాయిని. షాప్కి పంపిస్తే ఈవినింగ్ 6 అయింది. 6 అయిన తర్వాత మేము ఉప్పు ప్యాకెట్ అనేది బయటకి ఇవ్వము, కావాలంటే ప్రొద్దున రండి అని చెప్పి పంపించేశారు రిటర్న్. చీకటి అయితే ఉప్పు బయటకి ఇవ్వరంట. ఇదేందో అబ్బా, కాలం మారుతుంది కానీ జనాలు మారట్లేదు. ఇంకా చేసేది ఏం లేక టయానికి మా ఆయన కూడా లేదు. ఇంకా మా ఆయనకి ఫోన్ చేసి ఒక మాట చెప్తే ఇలా అయింది అని అంటే ఇంకా తను సర్లే నేను ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తాలే అని చెప్పాడు. అందులోనే నా కడుపు ఆకలేస్తుంది అన్నాడు. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంటే వాడికి అన్నం తినిపించేసా. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయన ఉప్పు తీసుకొని వస్తే అప్పుడు తిన్నాం అబ్బా. 10:30 అయింది. ఇట్లా అయిపోయింది అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.